హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఇవాళ మనం ఏం నేర్చుకోబోతున్నామో తెలుసా? డెరివేషన్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ యూజింగ్ గ్రాఫికల్ మెథడ్. మనం ఇంతకుముందు ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ యూజ్ చేసి కూడా డిరైవ్ చేసాం ఈ ఈక్వేషన్స్ని. ఇప్పుడు గ్రాఫ్ యూజ్ చేసి డిరైవ్ చేయబోతున్నాం. ఈ మూడు ఫార్ములాస్ ఏంటి మనకు? v = u + at, s = ut + ½ at², v² - u² = 2as. ఈ మూడిట్లో మనకేంటంటే యాక్సలరేషన్ ఏదైతే ఉందో అది యూనిఫామ్ లేదా కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఉంది. ఇక్కడ కూడా అదే వాడతాం మనం. సో ఒక బాడీ హ్యావింగ్ ఏ ఇనిషియల్ వెలాసిటీ u అనుకుంటాం. ఇనిషియల్ వెలాసిటీ t టైంలో a అనే యూనిఫామ్ యాక్సలరేషన్ ఉంటే v అనే ఫైనల్ వెలాసిటీకి రీచ్ అయింది. అండ్ డిస్ప్లేస్మెంట్ చూసుకుంటే s = డిస్ప్లేస్మెంట్. ఈ బాడీ u నుంచి v అనే వెలాసిటీకి చేరుకుంది t అనే టైంలో. ఆ టైంలో ఇది ఎంత డిస్ప్లేస్ అయింది? s అనే డిస్ప్లేస్మెంట్ అయ్యింది అని తీసుకొని మనం డిరైవ్ చేస్తాం. మన అదృష్టం ఏంటంటే ఈ మూడు ఫార్ములాస్ కోసం మనకు కావాల్సింది ఒకటే గ్రాఫ్. సో ఇది టైం, ఇది వెలాసిటీ. ఈ గ్రాఫ్ని మనం అంటాం వెలాసిటీ టైం గ్రాఫ్. సో ఇది ఆరిజిన్ O అనుకోండి. సో ఇక్కడ టైం 0 ఉన్నప్పుడు, t = 0 అన్నప్పుడు బాడీకి ఆల్రెడీ ఒక ఇనీషియల్ వెలాసిటీ ఉంది అంటున్నాడు. అంటే ఇక్కడ ఆల్రెడీ బాడీకి u అనే ఇనీషియల్ వెలాసిటీ ఉంది. u అనే ఇనీషియల్ వెలాసిటీ నుంచి v అనే ఫైనల్ వెలాసిటీ వరకు వెళ్ళింది అది. సో ఇది యూనిఫామ్ యాక్సలరేషన్లో ఉంటే ఈ గ్రాఫ్ స్ట్రైట్గా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఎక్కడికి చేరుకుంది? v అనే ఫైనల్ వెలాసిటీకి. బట్ ఏ టైంలో? టైం tలో. సో ఇక్కడ టైం 0 ఉండింది, ఇక్కడ టైం t సెకండ్స్ అయిపోయింది. వెలాసిటీ కూడా ఇక్కడ 0 అనేది తీసుకోలేదు. 0 అని తీసుకొని ఉంటే ఇనిషియల్ వెలాసిటీ ఈ గ్రాఫ్ ఇలా వెళ్ళేది. 0 తీసుకుండా విత్ ఇనిషియల్ వెలాసిటీ u నుంచి vకి వెళ్ళింది అని తీసుకుంటున్నాం. సో దీన్ని మనం ఎక్స్టెండ్ చేస్తే వీటికి ఒక నంబరింగ్ ఇద్దాం. ఇది 0 O, దీన్ని A, దీన్ని B, ఈ పాయింట్ని C, D, E అని పిలుస్తాను. ఓకే. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉంది? 0 నుంచి u వరకు. అంటే u అనేది మనకి ఇక్కడ AO = u. AO ఎంత? CD కూడా. CD = u. అలాగే BO, B నుంచి O వరకు వెలాసిటీ ఎంత మారింది అంటే v మారింది. BO = CE v అనే వెలాసిటీ మారింది. ఓకే. ఇప్పుడు నాకు ED కావాలనుకోండి, ఆర్ DE కావాలి అంటే ఎలా? ఇది u వచ్చేసింది, ఈ మొత్తం v అయ్యింది. సో ఇది మటుకే ఎంత? vలోంచి u తీసేస్తే మనకు మిగిలేదే ED ఆర్ DE. DE = ఇక్కడ చూస్తే AB కూడా అవుతుంది. అది AB = v - u. అలాగే ఇదెంత? OC = AD. టైం ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది? టైం 0 నుంచి t సెకండ్స్కి మారింది. సో టైం ఎంత అయింది? t - 0 t సెకండ్స్. సో ఈ మూడు ఫార్ములాస్కి ఇది కామన్గా ఉంటుంది. ఇది రాసేసుకోవాలి.
సో మనకు గ్రాఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చినప్పుడు మీకు డిఫరెన్షియేషన్ నేర్పించినప్పుడు నేను చెప్పాను ఒక గ్రాఫ్ యొక్క స్లోప్ మనకి ఏమిస్తుంది, ఇది డివైడెడ్ బై ఇది, దీని యొక్క చేంజ్ డివైడెడ్ బై దీని యొక్క చేంజ్ ఇస్తుంది. సో వెలాసిటీ టైం గ్రాఫ్ యొక్క స్లోప్ మనకేమిస్తుందంటే యాక్సలరేషన్. మీరు ఇంటర్మీడియట్లో క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఇది రాయాలి, ద స్లోప్ ఆఫ్ విటీ గ్రాఫ్ అంటే వెలాసిటీ టైం గ్రాఫ్ గివ్స్ యాక్సలరేషన్. ఈ సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ వెలాసిటీ టైం గ్రాఫ్ యొక్క స్లోప్ మనకు యాక్సలరేషన్ ఇస్తుంది. ఇక్కడ స్లోప్ ఎలా ఉంది, స్లోప్ ఒకటే స్లోప్ ఉంది, కర్వ్ లేదు. ఈ గ్రాఫ్ కర్వ్ లేదు, స్ట్రైట్ లైన్ ఉంది కాబట్టి ఒకటే స్లోప్ వస్తుంది. ఆ స్లోప్ని ఎలా క్యాల్కులేట్ చేస్తాం, ఇఫ్ దిస్ ఈజ్ యాంగిల్ థీటా అంటే ఈ హారిజాంటల్తో ఈ కర్వ్ థీటా అనే యాంగిల్ చేస్తూ ఉంటే స్లోప్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ స్లోప్ ఏంటనుకున్నాం యాక్సలరేషన్, దట్ ఈజ్ ఈక్వల్ టు tan థీటా. tan థీటా మనకు ఈ కర్వ్ యొక్క స్లోప్ ఇస్తుంది. ఇక్కడ మనకు డిఈ ఎంత వచ్చింది, వి మైనస్ యు, ఏడి టైం వచ్చింది. సో tan థీటా ఎంత, tan థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. దీన్ని ఒక ట్రయాంగిల్ అనుకుంటే దీని ఆపోజిట్ సైడ్ ఏంటి, డిఈ, అడ్జసెంట్ సైడ్ ఎంత, ఏడి. డిఈ ఎంత అనుకున్నాం మనం, డిఈ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యు. సో వి మైనస్ యు డివైడెడ్ బై ఏడి ఎంత, టైం టీ సెకండ్స్ డివైడెడ్ బై టీ. ఇది దేనికి ఈక్వల్, యాక్సలరేషన్. ఇప్పుడు ఈ టైం నిట్ తీసుకొచ్చామనుకోండి, టైం నిట్ తీసుకొస్తే వి మైనస్ యు ఈజ్ ఈక్వల్ టు ఏటీ, వి ఈజ్ ఈక్వల్ టు యు ప్లస్ ఏటీ వచ్చేసింది. దీన్ని ఇక్కడ రాసుకుందాం, వి ఈజ్ ఈక్వల్ టు యు ప్లస్ ఏటీ ఒకటి. ఈ ఫార్ములాను కూడా రాసుకుంటాను, యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యు డివైడెడ్ బై టీ. ఇది మనం చదువుకున్నదే, చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టైమ్ ఈజ్ యాక్సలరేషన్. ఇదే వచ్చేసింది. సో ఫస్ట్ ఫార్ములా మనం డిరైవ్ చేసేసాం. ఇప్పుడు సెకండ్ ఫార్ములాకి వెళ్దాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఈ మూడిట్లో ఎక్కువ సార్లు అడిగేది దీన్నే. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ డిరైవ్ చేయండి గ్రాఫికల్ మెథడ్తో అని అడుగుతూ ఉంటాడు. మీకు ఇంటిగ్రేషన్ నేర్పించినప్పుడు నేను ఒకటి చెప్పాను, ఒక గ్రాఫ్ని ఇక్కడున్న గ్రాఫ్లో వై యాక్సిస్లో ఉన్న వెలాసిటీని ఎక్స్ యాక్సిస్లో ఉన్న టైంతో ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ వి డిటి మనకేమిస్తుంది, డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు వి డిటి. ఇది నేర్చుకున్నాం కదా. దేనిదైనా మనం ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మనకేమొస్తుందని కూడా చెప్పాను మీకు, ఏరియా అండర్ ఇట్స్ కర్వ్ వస్తుంది అని చెప్పాను. ఏరియా అండర్ ఇట్స్ కర్వ్ వస్తుంది. సో ఈ కర్వ్కి కింద ఉన్న ఏరియా మనకి ఏమిస్తుంది, డిస్ప్లేస్మెంట్. ఇది ఈ సెంటెన్స్ మీరు ఇది సాల్వ్ చేసేటప్పుడు రాయాలి ఇంటర్మీడియట్లో. ఏరియా అండర్ ద కర్వ్ ఆఫ్ విటీ గ్రాఫ్, వెలాసిటీ టైమ్ గ్రాఫ్, గివ్స్ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ ఏరియా కనుక్కోవడానికి మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ దీన్ని ఒక రెక్టాంగిల్గా, దాని తర్వాత ఈ ట్రయాంగిల్గా కావాలంటే తీసుకోవచ్చు, లేదా దీన్ని మొత్తం ట్రెపిజాయిడ్గా కావాలన్నా తీసుకోవచ్చు. సో 2 మెథడ్స్ నేర్పిస్తాను, మీకు ఏది ఈజీ ఉంటే అది వాడుకోండి. ఫస్ట్, సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఏంటిది ఓఏసిడి అనే రెక్టాంగిల్ ఏరియా ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏది ఏడిఈ. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి, ఇక్కడ ఈ రెక్టాంగిల్లో ఒక సైడ్ వచ్చేసి యు, ఇక్కడ నుంచి ఇక్కడికి యు అనే వెలాసిటీ, ఇక్కడ నుంచి ఇక్కడికి టీ అనే టైం. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి, యు ఇంటూ టీ.
ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమవుతుంది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఎంత టైమ్ టీ ఇంటూ హైట్ ఏంటి v మైనస్ యూ, v మైనస్ యూ. ఓకే, since we know that acceleration is equal to change in velocity divided by time. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టైమ్. సో v ఈ టైంని ఇటు పంపించేస్తే v మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏటీ వస్తుంది. v మైనస్ యూ ఎంత అయింది, ఏటీ అయింది. ఓకే, సో ఇక్కడున్న v మైనస్ యూకి బదులు ఈ ఏటీ మనం రీప్లేస్ చేస్తాం. సో ఇక్కడున్న v మైనస్ యూ బదులు ఏటీ రీప్లేస్ చేస్తాం. సో ఇక్కడ s ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ టీ ఇంటూ ఏటీ. దిస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్, టీ ఇంటూ టీ స్క్వేర్. సో మనకు రెండో ఫార్ములా వచ్చేసింది. ఏం చేసాం, ఈ యొక్క రెక్టాంగిల్ యొక్క ఏరియా తీసుకున్నాం. ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఏంటి, యూ ఇంటూ టైం, లెంత్ ఇంటూ విడ్త్, టైం ఇంటూ యూ అనుకోండి, యూ ఇంటూ టైం అనుకోండి, తీసేసుకున్నాం. దాని తర్వాత ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా తీసుకున్నాం, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ టైం హైట్ v మైనస్ యూ తీసుకొని v మైనస్ యూ ఎంత, ఇఫ్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టైం, ఈ టైంని ఇటు తీసుకెళ్తే v మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏటీ అయ్యింది. సో ఆ ఏటీ ఇక్కడ మనం రీప్లేస్ చేస్తే మనకి s ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ వచ్చేసింది. డన్. ఇప్పుడు దీన్నే ఇంకొక మెథడ్, ఈ మొత్తం ఏరియాని 2 పార్ట్స్ చేయకుండా ఒకటే పార్ట్లో చేసి మనం సాల్వ్ చేయొచ్చు. మీకు ట్రెపిజాయిడ్ మనకు ఏరియా తెలుసుకున్నది మీకు గుర్తుంటే 10th క్లాస్లో, ట్రెపిజాయిడ్ అనేది 2 సైడ్స్ దాని ప్యారలల్ ఉంటాయి, ఏ అండ్ బి, అండ్ ఇది హైట్ అయితే దీని ఏరియా ఎంత అయ్యేది, ఏరియా ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి డివైడెడ్ బై 2 ఇంటూ హైట్, ఏ ప్లస్ బి డివైడెడ్ బై 2 ఇంటూ హైట్. ఈ షేప్కి ఒక దగ్గర పోలిక ఉంది. దీన్ని ఇలా నిలబెట్టాం అనుకోండి, దీన్ని ఇలా నిలబెడితే ఈ షేప్ వస్తుంది, దీన్ని ఇలా నిలబెడితే ఈ షేప్ వస్తుంది. ఇక్కడ ఏ అండ్ బి ఏమవుతాయి, ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది, అండ్ హైట్ ఇది అయ్యింది. ఇలా తిప్పాను కదా, హెచ్ ఇది అయిపోయింది. సో ఇదే ఫార్ములా ఈ షేప్లో వాడితే, ఇదే ఫార్ములా ఏరియా అండర్ ద కర్వ్ తీసుకుంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తం ఎంత వి ప్లస్ ఇదెంత యు డివైడెడ్ బై 2 ఇంటూ బేస్ ఆర్ హైట్ టైం ఇంటూ టీ వచ్చేసింది. ఈ వి ప్లేస్లో మనకు ఇందాక వచ్చిన ఫార్ములా వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ వేసేసండి. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ప్లస్ ఈ వి బదులు ఇది వేసాం, ఇంకొక యూ కూడా ఉంది మనకు, యూ డివైడెడ్ బై 2 ఇంటూ టైం. డన్. యూ ప్లస్ యూ 2u అవుతుంది, 2u ప్లస్ ఏటీ డివైడెడ్ బై 2 ఇంటూ టైం. ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేసేస్తే ఇదెంత అవుతుంది, 2u బై 2t, 2u బై 2 ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఇంటూ ఏ టీ స్క్వేర్. ఈ 2 పోయిందనుకోండి, యూటీ ఒకటే మిగులుతుంది. సో యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ మనకు ఆన్సర్ ఇలా కూడా వచ్చేసింది ఈ ట్రెపిజాయిడ్ యొక్క ఏరియా తీసుకుంటే. ఇప్పుడు మనకు మూడో ఫార్ములా కావాలి, విచ్ ఈజ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు విచ్ ఈజ్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. దానికోసం మనం మళ్ళీ ట్రెపిజాయిడ్ యొక్క ఏరియానే తీసుకుందాం. ఈ ట్రెపిజాయిడ్ యొక్క ఏరియా తీసుకొని డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ యూ డివైడెడ్ బై 2 ఇంటూ టైం వచ్చేసింది. ఇదే రాసుకోవాలి మీరు, ఏరియా అండర్ ద కర్వ్ ఆఫ్ VT గ్రాఫ్, వెలాసిటీ టైమ్ గ్రాఫ్ గివ్స్ డిస్ప్లేస్మెంట్ అని రాసుకొని ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ యూ డివైడెడ్ బై 2 ఇంటూ టీ. ఇది ఎలా వస్తుందో చెప్పేశాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకేమొచ్చింది, సిన్స్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టైమ్, వి మైనస్ యూ డివైడెడ్ బై టైం. ఇప్పుడు ఈ టైంని ఇటు తీసుకొచ్చి యాక్సలరేషన్ అటు తీసుకెళ్ళాం అనుకోండి, టైం ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ డివైడెడ్ బై యాక్సలరేషన్.
వి మైనస్ యూ డివైడెడ్ బై యాక్సలరేషన్. ఈ టీ ప్లేస్లో ఈ ఫార్ములా పెడితే చాలు. టీ ప్లేస్లో ఈ ఫార్ములా పెడితే చాలు మనం. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ యూ డివైడెడ్ బై 2 ఇంటూ వి మైనస్ యూ డివైడెడ్ బై యాక్సలరేషన్. ఇది ఎలా వచ్చింది? యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ డివైడెడ్ బై టీ. ఈ టీని ఇటు తీసుకెళ్ళాం, ఈ యాక్సలరేషన్ ఇక్కడ తీసుకొచ్చాం. సో టీ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ బై ఏ వచ్చింది. టీ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ బై ఏ. ఇప్పుడు 10th ఇంకో ఫార్ములా కూడా నేర్చుకున్నారు మీరు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఎంత అవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇక్కడ వి ప్లస్ యూ ఇంటూ వి మైనస్ యూ, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ అవుతుంది. 2 ఇంటూ ఏ 2a. దిస్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. ఈ 2a ఇటు తీసుకొస్తే ఏమవుతుంది? వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as అయిపోతుంది. డన్, ఆన్సర్ వచ్చేసింది. చాలా సింపుల్ ఇది. ఒకసారి ఇక్కడ ఏ వాల్యూస్ వస్తాయి, ఎలా తీసుకోవాలి? ఫస్ట్ది తీసుకోవాలంటే వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ తీసుకోవాలంటే ఈ గ్రాఫ్ యొక్క స్లోప్ కావాలి. ఆ గ్రాఫ్ యొక్క స్లోప్ ఎలా వస్తుంది? tan థీటాతో వస్తుంది. ఆ స్లోప్ ఏమవుతుంది? యాక్సలరేషన్. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు tan థీటా అని తీసుకోండి. tan థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ డివైడెడ్ బై 2. ఇది వచ్చేస్తే మిగతా ఫార్ములా వచ్చేసినట్టే. ఇంకా మిగతా 2 సాల్వ్ చేయాలంటే ఏరియా అండర్ ద కర్వ్ ఆఫ్ వీటీ గ్రాఫ్ గివ్స్ డిస్ప్లేస్మెంట్. ఈ ఏరియా కనుక్కుంటూ మనం సాల్వ్ చేస్తాం. ఓకే, చాలా ఈజీ కదా. బాయ్ బాయ్.